తెల్లాడి పొద్దెక్కున్నా దున్న పొదలాగా పడుకున్నావు కదరా అడ్డగాడిదా. పనికి మాలిని వెదవా, నీకు సిగ్గులా చదువులే పెళ్లిలే. ఈ సంవత్సరానికి సూర్యుడు ఒకడే, ఈ సముద్రానికి సూర్యగాడు ఒక్కడే. ఈ ఊర్లో పెళ్లిగా నడుగుంటూ ఒక్కడే. ఊర్లోనే కాదు ఇంట్లో కూడా చీపైపోయానా దేవుడా. 7 కొండలవార వెంకటరమణ గోవింద గోవింద. దేవుడా, ఓ మంచి దేవుడా, కట్టుకునేకి పంచి ఇచ్చినావు, వేసుకునేకి సొక్కా ఇచ్చినావు, కొట్టుకునేకి టెంకాయ ఇచ్చినావు, తాగే కందులో నీ ఇల్లు కూడా ఇచ్చినావు. కానీ కలిసి బతికేందుకు అమ్మిని ఎందుకు ఇలా దేవుడా? ఎద్దులాగా విరిగిన ఇంకా పెళ్లిగాలే అంటే బైజానంగా ఉండలే. నాకు త్వరగా పెళ్ళైతే నా శిష్యుడికి 101 తూర్లు గుండు కొట్టిస్తా స్వామి. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే యు ఆర్ మై ఫేవరెట్ గాడ్. 7 కొండలవార వెంకటరమణ గోవింద గోవింద. గురుగారు ఏంద్రా గట్ల రుచాండావు? మన భార్గవ్ గడికి పెళ్ళి అయిపోయింది గురుగారు. ఏంటి ఆడికే? ఈ ఊర్లోనే 7th పాస్ అయిన ఏకైక మగవాడిని, నాకే పెళ్లి కాలేదు, ఆ జూనియర్ సంపుగాడికి పెళ్లి అయిపోయిందా? అవును గురుగారు. అదేంద్రా మనం చెప్పుకున్న పెళ్లి ఎప్పుడైనది? మనకి చెప్తే కానియట్లేదని ఆడే చేసేసుకున్నాడంట. ఫేస్బుక్ లవ్ అంట. ఏంద్రా ఈ ఊర్లోనే 7 పాస్ అయిన ఏకైక మగాన్ని నాకే పెళ్లి కాలే అంటే అవమానం ఉందిరా. చూది నమ్మ జీవితం ఏం బతుకురా, మా ఇంటి పక్క దున్నా బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. పెట్టే ఫోను. ఫోన్లోనా? మనం కాదులే. త్వరగా పెళ్లి చేసుకోవాలి శిష్య, నాకు అర్జెంట్గా పిల్ల కావాలి. మా ఇంట్లో కుక్క పిల్ల ఉన్నది కావాలా? వీడు ఏదో ఒకటి చేసి శిష్య, మన రేంజ్కి తగ్గ అమ్మి కావాలి. దా కూకొని మాట్లాడుకుందాం. అట్నే గురుగారు. ఏం చేస్తున్నారా? ఆలోచిస్తున్నా. కానీ కానీ గురుగారు, మన ఊరు సర్పంచ్ గారు అమ్మాయి అయితే అప్పుడు కానీ పెట్టి తీసుకొని కొట్టరు. అయినా వాళ్ళు మనకి ఆడిస్తారా? వాళ్ళ పెద్ద పొలిటీషియన్లు. అయితే ఎమ్మెల్యే గారు అమ్మాయి అడదామా? మన రేంజ్ తగ్గ ఉంటది. వాళ్ళు ఇంకా పెద్ద పొలిటీషియన్ రా, మనకి ఆడిస్తారు. అదేంది, సర్పంచ్కి 55, ఎమ్మెల్యేకి 45 కదా. వయసులో కదరా అభి, పొజిషన్లో రా. ఓ అదోటుందా? గురుగారు ఐడియా. రెండమ్మా రండి, అమ్మాయిలు రెండమ్మా. మా గురుగారికి పెళ్లి కావాలి, మా గురుగారికి పెళ్లి కావాలమ్మా, మర్చిపోకండి. మా గురుగారికి పెళ్లి కావాలి, ఉంటానండి. మా గురుగారికి పెళ్లి కావాలి, మా గురుగారికి పెళ్లి కావాలి. ఆంటీ మా గురుగారికి పెళ్లి కావాలి, ఆంటీ మా గురుగారికి పెళ్లి కావాలి. అవ్వా మీ ఇంట్లో అమ్ముందా? మా గురుగారికి పెళ్లి కావాలి. అవ్వా మా గురుగారికి పెళ్లి కావాలి, ఉంటానవ్వా, బాయ్, లవ్ యూ. ఆపరా అభి, నువ్వు నీ చెత్త ఐడియా బుద్ధిన్నారా నీకు? మరి మీ దగ్గర ఐడియా ఉందా? ఐడియా ఏంట్రా? నాది ఎయిర్టెల్, 4 సంవత్సరాలు ఇదే వాడతాడా. ఏ నీదంటే బ్యాలెన్స్ లేదా? ఇంకా చేసుకో. నీకు ఎందుకే పెళ్లి కాంది? నీ బతుకు జడ, నీకు ఈ జన్మలో పెళ్లి కాదు పో. ఏంద్రా అభి అట్ట మాట్లాడుతున్నావు? ఇంకా నీకు పెళ్లి కావాలంటే ఎవరన్నా దిగి రావాల్సిందే గురుగారు. ఏదో ఒకటి చేసి శిష్య, నాకు పెళ్లి కావాలి శిష్య, పెళ్లి కావాలి. నీ పిండా కుర్రా, నీ పిండా కుడు, నీ పిండా కూడా అవుతుందిరా కొప్పుడా. ఎలా పెట్టే ఫోను. చంపేస్తారా రే గురువుగారు. వీధిలోకి వెళ్ళి పిల్లని ఎత్తుకున్నాం పదండి. భయపడినా అబ్బే
అమ్మమ్మ కూర ఎదవలారా మీకు నాకేం పని. ఈ ఊర్లో అమ్మాయిలంతా ఏమైపోయారు గురువుగారు? గురువుగారు మీ పంట పండింది, పంతులు వస్తున్నాడు. నమస్కారం పంతులు గారు. ఏమిట్రా ఎదవలు? నాకు పెళ్లి సంబంధం చూడండి. మీకా? నా వల్ల కాదు, నా పంతులు వల్ల గారు, కాదు. పంతులు గారు, వదిలేయండి పంతులు రా గారు. బాబు. పంతులు గారు, పంతులు గారు, వదిలేయండి రా బాబు. ఎవరు గురువుగారు ఈడ ఎంత స్టైల్గా వచ్చేసాడా? ఆ, ఎవరురా ఈడు? హాయ్ గాయస్, నేను రా మీ స్కూల్ మేట్ని 7th క్లాస్. ఓ, నాకు పెళ్లి కుదిరిందిరా. దిస్ ఈస్ మై వెడ్డింగ్ కార్డ్. తప్పకుండా రావాలరా. రేయ్ ఇంత చెప్తుంటే మా గురువు గారికి పెళ్లి కాల, నీకు అప్పుడే పెళ్ళా? ఎంత ఉన్నామన్నది కాదు ఇక్కడ. నవ్ ఐ ఆమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. ఏందా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరా? 7th ఫెయిల్ కదా అప్పుడా? అందుకే సిటీకి వెళ్ళి సి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా. ఏంది సిటీకి వెళ్ళి సీ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారా? అవునరా. ఆ, సరేరా, ఊరంతా చెప్పాలా? బాయ్. సి అంటే ఏందిరా? తెలియదు గురుగారు. పద మన అడ్డకెళ్ళి మాట్లాడుకుందాం. నీకు తెలీదు, నాకు తెలీదు. సి అంటే ఇంకేదో ఉంది గురువుగారు. అవునరా, ఈ సి ఛీ, చిన్నప్పుడు ఇప్పుడు బడికి పోయి తెచ్చుండే కదా తెలిసేకి గొప్పన అయ్యాలా. సి అంటే ఆ, ఏంది చెప్పు. గురువుగారు? సి అంటే చెప్పరా చెప్పు. సి అంటే అంటే చెప్పరా. నాకు తెలుదురా. వీడు నాకన్నా పెద్దది. రేయ్ రారా. ఏంట్రా? సి అంటే ఏంట్రా? ఏనా బీనా సి అంటే ఆగురా, ఆగురా శిష్యా. గురువుగారు ఇంకోటి వస్తాడు, అడగమంటారా? ఈసారైనా మంచిగా అడుగురా. నాన్న బుజ్జి ఏంటి మావయ్య? ఇట్రా నాన్న. నాకేంటి? సి అంటే ఏంటి నాన్న? నాకేంటి? టాయ్ నాకేంటి? టటడాయ్. సి అంటే సముద్రంలో ఎదవ. నా బట్ట రే. వాడు మనవల్ని అంటున్నాడు గురువుగారు. తెలుసురా, వదిలి. గురువుగారు సి చేసి సాఫ్ట్వేర్ అయిపోవాలి గురువుగారు. తీయరా ఆయుధం. ఇయ్య. అదా అదండి గురువుగారు. ఈ ఎదవలేంటి ఇక్కడ? ఏం చేస్తున్నారు అబ్బా అనుకుంటే బోలా. రేయ్ ఈడేం చేస్తున్నారా? కళ్ళేమన్నా కాకులు పొడిచాయా? తవ్వుతానులా కనపల్లా. ఏం మాట్లాడుతున్నారా? రేయ్ నీకెందుకు చెప్పాలరా? అసలు ఏం చేస్తున్నారా? నువ్వే కాదురా, మా గురువు కూడా సాఫ్ట్వేర్ అవుదామని సీ చేస్తున్నావు. సి చేస్తున్నారా? అంటే ఏంట్రా? అంత మాత్రం తెలియదా? సి అంటే సముద్రం అని, అదే చేస్తున్నావు. రేయ్ సి అంటే సముద్రం కాదురా, కంప్యూటర్ లాంగ్వేజ్ రా ఎదవా. సిటీలో ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారా ఎదవా. ఫు. మీరు ఈ జీవితంలో బాగుపడరా. గురువు
సిటీలో చేయాలనా? శిష్య ఇలా కాదురా, సిటీకి వెళ్ళిపోతాం. అవును గురుగారు, గెటప్ సెటప్ మార్చేద్దాం. అబ్బా ఏముండారు గురువు గారు, సూపర్. అది లెక్క. ఇక మీకు పెళ్ళైపోయి గొర్రెలాగా నిలబడ్డారు పక్కకోండే సిటీకి వచ్చిన సిక్కుడిగా ఫేస్ అని తెలిసిపోయిందిరా శిష్య. ఫేస్ వాల్యూ గురువు గారు. గురువు గారు పైన దేవుడా, మా గురువు గారికి సీతో పాటు ఏబీ కూడా వచ్చేలాగా చూడు దేవుడా. ఏయ్ రారా. ఏమే ఏంది ఇదే? రూపాయి నాకే పండగ చేసుకో. 1 సెకండ్, నీకు పెళ్ళయిందా? అయినా నాటి బాయ్, మేము పెళ్ళైన వాళ్ళకి డొనేట్ చెయ్యం. ఫాలో మీ గురువు గారు. ఏయ్, సారీ గురుగారు, అంటే సిటీ కదా అని. సిటీ అయినా పల్లె అయినా గురువు గురువేరా. అలాగే గురుగారు. గురుగారు పరువు నిలబెట్టాలి గురుగారు. రే ఎవరా ఈ అమ్మి? శిష్య పరువు తీద్దురా, లోపలికి వెళ్ళు. మీరే వెళ్ళండి. ఇద్దరు వెళ్దాం. ఓకే. రైట్ లెగ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్ సార్. సిట్ డౌన్ అంట. అయ్యో, టేక్ యువర్ సీట్ సార్. ఓ అయ్యో, అది కాదు సార్, కుర్చీలో కూర్చోండి. అయ్యో. సే సార్, వాట్ యు వాంట్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? I, Surya, come here to become software engineer. I passed 7th, one and only gent in my village, PK Samudram. After getting software job, searching for a lady to get married as a big celebration. ఏం చెప్పారు గురుగారు, మీరు సూపర్ గురుగారు. మీరు తెలుగులో మాట్లాడండి, పర్లేదు. ఏం ఇంగ్లీష్ అదా నీకా? చిన్నప్పుడు స్కూల్లో నేర్పిలా నీకా? మా గురువు గారు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారో. స్పీక్ గురుగారు, స్పీక్. అబ్బా, అడవి నుంచి వచ్చినట్టున్నారు. అడవి నుంచి కాదు, సముద్రం, పీకే సముద్రం. ఎవడ్రా బాబు, యానిమల్స్ లెక్క ఉన్నారు. ఏందే అనిమల్ ఎవరా? మా గురువు గారి కంటే అనిమల్ ఎవరున్నారేడా? చెప్పండి గురుగారు, మనకన్నా అనిమల్ ఎవరున్నారేడా? ఇంతకీ మీకేం కావాలండి? ఇక్కడ సీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని వచ్చా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? 7th పాస్. పాస్ పాస్. గురుగారు రీసౌండ్ వస్తుందే. థ్యాంక్ యూ. మరి మీరేంటి? నేను 4 అంతే, 5, 6 పబ్లిక్ పరీక్షలు లేవా? 7కి వెళ్తానా? పొర్రపాటును పాస్ అయిపోతే మా గురువు గారికి ఎంత అవమానం. అందుకే నిలిపేసిందా? అయ్యో, మీరు అప్లై చేయాలనుకున్న ప్యూను స్వీపర్ జాబులు కూడా అయిపోయాయండి. ఏంటి ప్యూను స్వీపరా? ఏం మాట్లాడుతున్నారండి? అర్జెంటుగా మా గురువు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంతే. మా ఊర్లో 7th పాస్ అయిన ఏకైక మగాడు. శిష్య నువ్వు మాట్లాడుతున్న రీసెంట్ వస్తుందిరా. ఈ క్వాలిఫికేషన్తో ఎలా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారండి? మేమా? ఓకే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, కానీ మీ క్వాలిఫికేషన్ సరిపోదండి. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేయండి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయండి, నాకు పెళ్లి కావాలండి ప్లీజ్. అది కాదండి. ఏంద్రా శిష్య ఎట్ట అవుతున్నావు? కోపం వచ్చిందా? టెంపర్ సినిమా చూడలా? ఇంటర్ కూడా ఇట్టే ఊగుతాడు, అందుకే ఫాలో అయిపోతున్నా. ఏదో ఒకటి చేయండి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయండి. ఏం గురుగారు జలుబు చేసిందా? ఇన్సా బానే ఉన్నారా? పోకిరి సినిమా చూడలా?
అందులో మహేష్ బాబు హీరోయిన్తో మాట్లాడేటప్పుడు ఇట్టే మాట్లాడాడు. గురుగారు మీరు సూపర్ గురుగారు. థ్యాంక్ యూ. ఇంతకు మీకేం కావాలండి? నాకు పెళ్లి కావాలండి, పెళ్లి కావాలి. ముందు మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయడం మా వల్ల కాదు. ప్లీజ్ గెట్ అవుట్. మా ఊర్లో కత్తి లాంటి మగాడు చదివింది 7, వయసు 27. నా చెప్పు సైజ్ కూడా 7. ఏది చూపించండి. ఏయ్! రేయ్ యాడికి వచ్చేదే? నాన్న కూడా ఇలాగే మాట్లాడుతున్నానా ఏందే? శ్రీకాకుళం కాదేటి? ఇంకోసారి వచ్చినారంటే నాన్న కూడా నా శ్రీకాకుళం పవర్ ఏది చూపిస్తా. ఏటనుకున్నారు ఏంటి? గెట్ అవుట్. నిద్రలేసి ఎవడి ముఖం చూశాను రా బాబోయ్. చూసారా ఈ తింగురోడు? చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఇలా నవ్వుల పాలు అవుతున్నాడు. కానీ వీడికి పెళ్లి కావాలి. ఇప్పుడు వీడి పెళ్ళికి కూడా చదివేయటమైంది. అందుకే అన్నారు, టేక్ కేర్ ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్ ఫర్ హ్యూమన్ లైఫ్. హలో ఒక్క నిమిషం. అయినా ఇతనికి పెళ్లి చేయక తప్పదు కదండి. అందుకే పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కళ్యాణ్ రామ్ గడికోట. ఇంట్రెస్ట్ వేసుకొస్తే ఏదో చెప్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పను. ఈడియట్. నేను లోఫర్ కూడా. ఈసారి కూడా చెన్నై సిఎస్కే మీద వేసారా? ఐపీఎల్